ఒకే పని చేసేనాకి ఒకేనాగా బతికేనాకి ఇంత పెద్ద బతికెందుకు, ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాలా, పుడతామా ఏటి మళ్ళీ. ఈ పవర్ఫుల్ డైలాగ్ ఇప్పుడు ఎక్కడ చూసినా మారుమోగిపోతుంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఓవర్సీస్ మార్కెట్లో కూడా ఈ డైలాగ్ క్రియేట్ చేస్తున్న హైప్ అంతా ఇంత కాదు. సోషల్ మీడియా రీల్స్ నుంచి అమెరికాలోని థియేటర్ల వరకు ఈ పల్లెటూరి యాస, అందులోని ఫిలాసఫీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ డైలాగ్ ఇంపాక్ట్ ఓవర్సీస్ కలెక్షన్లపై ఎలా ఉండబోతుంది, అక్కడి ఆడియన్స్ స్పందన ఏంటి, మరిన్ని వివరాలతో మా ప్రతినిధి రాణి అందిస్తారు. ఒకేనాగా బతికేనాకి ఎంత బతికేందుకు, ఏదైనా ఈ భూమి మీద ఉన్నప్పుడే చేసేయాల, మళ్ళీ పుడతామా ఏటి మళ్ళీ. సో ఈ డైలాగ్ని తలపించే విధంగా ఇప్పుడు పెద్ద ఓవర్సీస్ మార్కెట్ అనేది ఉందనే చెప్పుకోవాలి. ప్రతి లైన్ కూడా యాప్ట్ ఉంది, ఎందుకంటే ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలో లేని రికార్డ్స్ని పెద్ద కైవసం చేసుకుంది. ఓవర్సీస్ మార్కెట్ అంటేనే ప్రతి ఒక్కరు కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తారు. ఏదైనా సినిమా రిలీజ్ అవుతుందంటే ఓవర్సీస్ మార్కెట్లో ఎంత బజ్ క్రియేట్ చేయగలిగింది అనేది, అది కూడా ప్రీ ప్రొడక్షన్లోనే ఉన్నప్పుడు ఇంత బజ్ క్రియేట్ చేయడం అనేది సామాన్య విషయం కాదు. సో ప్రీ బుకింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కేవలం 24 గంటల్లోనే కొన్ని వేల టికెట్లు అమ్ముడుపోవడము, ప్రీ బుకింగ్స్ జరగడము. సో పెద్దకున్న బజ్ ఏ విధంగా ఉంది, ఎస్పెషల్లీ ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్గా, అది కూడా ఓవర్సీస్ మార్కెట్లో ఏ విధంగా ఉంది అనే దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు కనిపిస్తుంది అనే చెప్పుకోవాలి. సో ఈ పెద్ద గురించి ఇప్పుడు బజ్ అంతా, సో ఎప్పుడెప్పుడా రిలీజ్ అవుతుందా అని చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నారు. ఒక డేట్ అనుకుంటున్నారు, పోస్ట్పోన్ అవుతుంది అనుకుంటున్నారు, పోస్ట్పోన్ అవుతుంది, షూటింగ్ లేట్ అవుతుంది, రామ్ చరణ్కి దెబ్బ తగలడము, అలాగే కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ స్పెషల్ సాంగ్ బ్యాలెన్స్ ఉండడము, ఇవన్నీ కూడా కలిసి పెద్దని పర్ఫెక్ట్ టైంలో లాంచ్ చేయడానికే అని మనకు అర్థమైపోతుంది. అదే జూన్ 4న సినిమా మన ముందుకు రాబోతుంది. దీంతో పాటుగా ప్రీ బుకింగ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. ప్రీ బుకింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కేవలం 24 గంటల్లోనే $1,00,000 పైగా సంపాదించుకుంది అంటే పెద్దకున్న బజ్ ఏంటో ఇక్కడే అర్థమవుతుంది. ఈ దాదాపు ఇక్కడ చూసుకున్నట్లయితే టాప్ 6 పొజిషన్స్ మనం చూసుకోవచ్చు. ఫస్ట్ టాప్ 6 పొజిషన్ చూద్దాము. టాప్ 6 లో ఉన్నటువంటి సలార్ ఏదైతే ఉందో $40,000 సంపాదించుకుంది ఓవర్సీస్ మార్కెట్ లో. అలాగే 5th పొజిషన్ లో ఉన్నటువంటి పుష్ప 2 ఏదైతే ఉందో $52,000 సంపాదించుకుంది. అలాగే 4th పొజిషన్ లో దేవర $75,000 సంపాదించుకోగలుగుతుంది. అలాగే 3rd పొజిషన్ లో ఉన్న ఓజీ ఏకంగా $82,000 సంపాదించుకుంది. 2nd పొజిషన్ లో ఉన్న కల్కి $132,000 స్టాప్ అయింది. కానీ ఇప్పుడు ఆ రికార్డ్స్ అన్ని తిరగరాసే విధంగా ఫస్ట్ పొజిషన్ లో చేరింది పెద్ద సినిమా. సో పెద్ద ఏకంగా $158,000 ప్రీ బుకింగ్స్ అయితే స్టార్ట్ చేసేసుకుంది, కైవసం చేసుకుందని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు అంటే గత 2 రోజుల ముందు వరకు కూడా ఈ ప్రీ బుకింగ్స్ అయితే ఈ $158,000 నుంచి $160,000 వరకు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇదే ఫ్లో కనుక ఖచ్చితంగా ఉంటే 2 లక్షల ప్రీ బుకింగ్స్ అనేవి ఓవర్సీస్ మార్కెట్లో దాటేయడానికి రెడీగా ఉంది పెద్ద సినిమా అనే దానికి ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనే చెప్పుకోవాలి. మనకి లైవ్లీగా కనిపిస్తుంది. సో ఓవర్సీస్ మార్కెట్లో పెద్ద బజ్ అనేది. దాంతో పాటుగా ట్రైలర్ అండ్ అలాగే సినిమా కంటెంట్ పైన కూడా ఇప్పుడు ఆడియన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ప్రీ బుకింగ్స్ తో పాటుగా పెద్ద స్టోరీ పైన కూడా అంతే ఈగర్నెస్ ఉంది. సో ఖచ్చితంగా ట్రైలర్ 18th May రిలీజ్ అవబోతుంది. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత బుకింగ్స్ అనేది ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే మనం ఏదైతే 6 పొజిషన్స్ చెప్పుకుంటూ వచ్చామో ఆ సినిమాలన్నీ కూడా ట్రైలర్ చూసో లేదంటే టీజర్ చూసో సినిమా కంటెంట్ చూసో ఆ బుకింగ్స్ జరిగాయి. కానీ ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే కేవలం చిక్రీ చిక్రీ సాంగ్, రై రై రయ సాంగ్ అండ్ దాంతో పాటుగా జస్ట్ చిన్న గ్లిమ్స్ మాత్రమే వచ్చాయి. ఈ గ్లిమ్స్ వల్లే ఇంత ప్రీ బుకింగ్స్ జరిగి ఉంటే ట్రైలర్ ఒకవేళ రిలీజ్ అయితే రిలీజ్ అయిన తర్వాత ఏ విధంగా ప్రీ బుకింగ్స్ అటు ఓవర్సీస్లోను ఇటు ఇండియన్ మార్కెట్లోనూ ఉండబోతాయి అనే దానికి నిజంగా ఊహలకు అందట్లేదనే చెప్పుకోవాలి. అండ్ దాంతో పాటుగా పెద్ద సినిమా మీద తీవ్ర నెగిటివిటీ కూడా స్టార్ట్ అయింది సోషల్ మీడియాలో. ఇంత బజ్ అనేది ఏకంగా ఓవర్సీస్ మార్కెట్లో నెంబర్ 1 పొజిషన్లో ఉన్న సినిమా పైన ఇంకా ట్రోలింగ్స్ నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు అంటే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. మెగాస్టార్ గారు పెద్ద సెట్స్కి వెళ్ళి వాళ్ళ కంటెంట్ పైన వాళ్ళు కష్టపడుతున్న తీరు పైన వాళ్ళు ఒకసారి వెళ్ళి విజిట్ చేద్దాము అనే ఉద్దేశంతో ఆయన సెట్స్కి వెళ్ళడం జరిగింది. పెద్ద టీంని కలిశారు అండ్ ఆన్ సెట్స్లో రామ్ చరణ్ పడుతున్న కష్టాన్ని, మూవీ టీం ప్రతి ఒక్కరు పడుతున్న కష్టాన్ని ఆయన లైవ్లీగా చూశారు అండ్ అడిగి మరీ తెలుసుకున్నారు ఏ విధంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి, ఎప్పుడు రిలీజ్ అనుకుంటున్నారు, ఎప్పుడు ట్రైలర్ కట్టిస్తారు అండ్ కంటెంట్ మీద కూడా ప్రతి ఒక్కటి ఆయన డీటెయిల్డ్గా అడిగి తెలుసుకోవడం జరిగింది. అయితే ఆ చిన్న వీడియోని సోషల్ మీడియా వేదికగా మేకర్స్ కావచ్చు, పిఆర్ టీం కావచ్చు రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత
చిన్న వర్డ్ అయితే మెగాస్టార్ అన్నారు, బిఫోర్ ఆఫ్టరా అని. సో ఆ చిన్న వర్డ్తో ట్రోలింగ్ మొదలు పెట్టేశారు. దీనికి కూడా ఫ్లాష్ బ్యాక్ కావాలా, దీనికి కూడా 2 టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషనా? గేమ్ చేంజర్లో ఆల్రెడీ చూసేసాం కదా 2 టైప్స్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ని. గేమ్ చేంజర్లో ఏం చేశారు, ఇప్పుడు పెద్దలో కూడా అదే చేస్తారు అనే నెగిటివిటీని అయితే స్ప్రెడ్ చేస్తున్నారు. కానీ ఒక్కటి మాత్రం నిజం, చిట్టిబాబుతో అంత ఈజీ కాదు. ఖచ్చితంగా పెద్ది అనేది సౌండ్ చాలా గట్టిగా వినపడిపోతుంది. నోట్ చేసి పెట్టుకోండి. ఒక స్పోర్ట్స్ డ్రామాని హై ఆక్టెన్ యాక్షన్ సీక్వెన్స్తో, దాంతో పాటుగా ఫ్యామిలీ అందరినీ కూడా కట్టిపడేసేటువంటి ఎమోషన్స్తో అండ్ ఒక స్పెషల్ డ్రైవ్తో మనల్ని తీసుకెళ్ళబోతుంది పెద్ది సినిమా అనేది. ఖచ్చితంగా జరుగుతుంది. ఏదైతే నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారో అందరూ ఒక్కసారి ఊహించాలి అండ్ ఒక్కసారి ఆలోచించాలి. ఎందుకంటే సినిమా అనేది ఒక వ్యక్తికో లేదంటే ఒక టీంకో సంబంధించింది కాదు. కొన్ని వందలాది మంది టెక్నీషియన్స్ ఆ సినిమా పైన బతుకుతారు. సినిమా తీయడం అంటే అంత సామాన్య విషయం కాదు. ఎన్ని దెబ్బలు తగిలినా అన్నిటిని తట్టుకొని సినిమా లేట్ అవ్వకూడదు, సినిమా అనుకున్న టైంకి రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేస్తున్న ఈ వర్క్ ఏదైతే ఉందో, ప్రత్యేకించి పెద్ద సినిమా కోసం ఆయన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. అందరూ ఊరికే అయిపోరు మెగాస్టార్స్. అలాగే మెగాస్టార్ పిల్లలు మెగాస్టార్ అవ్వాలని రూల్ లేదు. కానీ మెగాస్టార్ కొడుకు మెగాస్టార్ అయ్యాడు. మరొక గ్లోబల్ స్టార్గా ఈరోజు నిలిచారు. గ్లోబల్ మార్కెట్లో చిరంజీవి గారికి ఎంత ఫేమస్ ఉందో అంతకు మించి రామ్ చరణ్ ఇప్పుడు చిరంజీవి గారి అబ్బాయిగా కాదు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్గా నిలదొక్కున్నాడంటే అంతా ఆయన యాక్టింగ్ స్కిల్స్, ఆయన కష్టపడిన తీరు, ఆయన మలుచుకున్న తీరనే మనం మాట్లాడుకోవాలి. మరి ఇంత గొప్ప సినిమాని, ఇంత మంచి సినిమాని మన ముందుకు తీసుకొస్తున్నారు. అండ్ తెలుసు ఒక సినిమా వస్తుందంటే ఖచ్చితంగా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తారు. అందులోకి గ్లోబల్ స్టార్కి ఈ నెగిటివిటీ అనేది కొత్త ఏమీ కాదు. గేమ్ చేంజర్తో చూసేశారు. ఎన్ని చేసినా ఒక మంచి సినిమాని జనాల్లోకి తీసుకువెళ్ళే ప్రయత్నంలో ఎప్పుడు మెగా ఫ్యామిలీ ఫెయిల్ అవ్వదు. అలాగే మెగా ఫ్యాన్స్ని ఎప్పుడు డిసప్పాయింట్ చేయదు. కాబట్టి పెద్ద సినిమా త్వరలో వస్తుంది. ఖచ్చితంగా నెగిటివ్ ట్రోలర్స్కి ఒక సమాధానం చెప్తుంది. అన్నిటికీ మించి రికార్డులని తిరగ రాస్తుంది అనేది గ్యారంటీ. సో ఇది పెద్ద అప్డేట్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ మెగా 9 టీవీ.